హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మంత్రుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే అందిన కాడికి దోచుకున్నది దాచుకో అన్న సందంగా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు పూర్తి కాకముందే అనేక అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి. అందులో భాగంగా ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, ట్రిబుల్ ట్యాక్స్ అని, అదేవిధంగా బి ట్యాక్స్ అని ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు సాక్షాత్తు ప్రధానమంత్రి ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కుంభకోణాన్ని బీఆర్ఎస్ నేతలు బయటపెట్టిండు. ఏదైతే సన్న బియ్యం కొనుగోలు పేరుతోటి భారీ కుంభకోణం చోటు చేసుకున్నదని, అందులో భాగంగా 1000 కోట్లకు పైగా చేతులు మారినట్లుగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళు వెలువడించిన విషయాలను కనుక గమనించినట్లయితే అవన్నిటిని కూడా ఆరోపణలు నిజమే అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఎవరికి వారు ఇక్కడ రైతు సమస్యలను గాలికి వదిలి, ఒకవైపు రైతులు ధాన్యం కొనుగోలు లేక, అదేవిధంగా అకాల వర్షాలతోటి ధాన్యం నడుస్తూ ఉంటే వారి పట్టించుకొని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా అటువైపు తొంగి చూడకుండా, కనీసం సమీక్ష కార్యక్రమాలు చేయకుండా, మరోవైపు కొత్తగా ఏదైతే కోడ్ అమల్లో ఉన్నా కూడా కేబినెట్ సమావేశం పెడదామని చెప్పి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమంలో భాగంగా ఏదైతే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తానని కనిబిడ్డ దేవుని మీద అలా ఒట్టేసుకున్న రేవంత్ రెడ్డి దాని నుంచి మరింత సమయం తీసుకోవడానికి ఈ ఈసీ కోడ్ను అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగా నిన్నటి రోజున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈసీ అనుమతి కొడితే ఈసీ సాయంత్రం వరకు వేచి చూసినా కూడా అనుమతి ఇవ్వలేదని సోమవారం వరకు చూసి సోమవారం రోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఈసీని కలుస్తామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నది, అదేవిధంగా పార్లమెంట్ కోడ్ ఆల్రెడీ అమల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏవైతే చర్చించాలనుకుంటున్నారో ఆ ఎజెండాను ముందుగానే తమ తాబేదారు పత్రికల ద్వారా లీకులు ఇచ్చి దాన్ని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, కోడు అడ్డం తగిలింది, అందుకే మాకు ఇక్కడ ఒక నెల రోజుల సమయం వృధా అయిందని చెప్పే కార్యక్రమంలో భాగంగా దీన్ని వ్యూహాత్మకంగా చెప్తున్న పరిస్థితిని మనం భావించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలు చూసినట్లయితే ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నం, బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర 42, గ్లోబల్ టెండర్ల ద్వారా ₹57 కొనుగోలు, సివిల్ సప్లైలో గోల్మాల్, 2,20,000 టన్నుల సేకరణలో 330 కోట్ల నష్టం, చేతిలోని సన్నధాన్యం కిలో ₹22.59 విక్రయం, ధాన్యాన్ని బియ్యంగా మార్చితే అయ్యే ఖర్చు 37, కిలో బియ్యం ₹20 చొప్పున 200 కోట్ల వరకు నష్టం. ఈ నష్టాలు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో చెప్పాలి. ధాన్యం కొన్న సంస్థల నుంచే సన్న బియ్యం కొనుగోలు, సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారా? ఇది భారీ కుంభకోణం అంటూ ప్రతిపక్షాల ఆరోపణ. ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 లక్షల క్యూబిక్ మీటర్ల బియ్యాన్ని వేలం వేసిండ్రు. ఆ వేలంలో భాగంగా ఏదైతే కొన్ని సంస్థలు కొనుగోలు చేసినాయో ఆ కొనుగోలు చేసిన సంస్థలు ఇప్పటి వరకు కూడా ఆ బియ్యాన్ని అక్కడి నుంచి సేకరించడం లేదు. ఇప్పటికే 90 రోజుల సమయం ఇచ్చిండ్రు, ఆ 90 రోజులు దాటినా కూడా తీసుకుపోవడం లేదు. అందులో కూడా భారీ ఒక కుట్రకోణం దాగి ఉన్నది, అందులో అవినీతి దాగి ఉన్నది అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందులో దాగి ఉన్న అంశం ఏంటని చెప్తే ఇక్కడ సన్న బియ్యంతో పాటు దొడ్డు బియ్యానికి సంబంధించి దాన్ని వేలం వేసిండ్రు. ఆ వేలంలో మనకు వచ్చినది 1 కిలోకి ఎంత అంటే ₹22.59 చొప్పున వేలం వేసిర్రు. వేలం వేసిన వాళ్ళు ఇప్పటి వరకు ధాన్యాన్ని అక్కడ సేకరిస్తలేరు. ఉన్న సన్న బియ్యాన్ని ఏదైతే అంగన్వాడీలకు తరలించడానికి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచిండ్రు. ఆ టెండర్లను ₹57 టెండర్ వేసుకున్న సంస్థకు ఆ టెండర్ దక్కింది. మన చేతిలో ఆల్రెడీ సన్న బియ్యం ఉన్నాయి. ఉన్న సన్న బియ్యాన్ని మాత్రం ₹22.59 ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మళ్ళీ టెండర్ పిలిచి 57 చొప్పున కొనుగోలు చేస్తే ఏదైతే గోడౌన్లలో ఉన్న బియ్యం, సర్కారు బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని వీళ్ళు కొనుగోలు చేసినట్టు, అదేవిధంగా బయటికి తీసుకుపోయినట్టు, మళ్ళీ వీళ్ళు టెండర్ వేసినట్టు, ఆ టెండర్ ద్వారా మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు, అదంతా వచ్చి మళ్ళీ గోడౌన్లలో చేరినట్టు ఇక్కడ రీసైక్లింగ్ విధానం అనేది అక్కడ ఉన్న బస్తాను కదిలించకుండానే ఆ బస్తా రేటు ఏకంగా ₹22.59 నుంచి ₹57కి చేరుతా ఉన్నది. ఈ విధంగా ఉన్న బియ్యాన్ని దాన్ని అంగన్వాడీలకు అడ్జస్ట్ చేసిన తర్వాత మిగిలిన బియ్యాన్ని వేలం వేయాల్సిన ప్రభుత్వం ఒకవైపు ఇక్కడ మార్కెట్లో ₹42 వరకు
సన్న బియ్యం ధర ఉంటే 57 రూపాయలకు కొనుగోలు చేస్తా ఉన్నారు. మరోవైపు సన్న బియ్యాన్ని కనుక మరి మిల్లింగ్ చేసినట్టయితే 37 రూపాయలకే ఇక్కడ మిల్లింగ్ తో సహా మరి చేతికొచ్చే అవకాశం ఉన్నది. అంటే సుమారు ఒక్కొక్క క్వింటాల్కు మరి 1 కిలోకి 20 చొప్పున 200 కోట్ల మేరకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఓవరాల్ గా ఇటు దీనికి సంబంధించి 700 కోట్లు, అదేవిధంగా సన్నబియ్యం కొనుగోలుకు సంబంధించి 300 కోట్లు, ఓవరాల్ గా 1000 కోట్ల కుంభకోణం ఇక్కడ దాగి ఉన్నది పౌర సరఫరాల శాఖల్లో అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద ఏం చెప్తారో ఇప్పటికే మరి రేవంత్ రెడ్డికి సంబంధించి ఆర్ఆర్ ట్యాక్స్, మరి బట్టి విక్రమార్కకు సంబంధించి బి ట్యాక్స్ అని మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా నేనేం తక్కువ తిన్నా మరి నా శాఖలో నాకు రావద్దా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించాలి. ఈ విధంగా మరి గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చెప్పిండు కుంభకోణాలు అంటేనే కాంగ్రెస్ చూసే కుంభకోణాలు నేర్చుకోవాలని చెప్పిండు. అది నిజంగానే ఈ రోజు 5 నెలల కాలంలోనే ఈ రకంగా ఏ కుంభకోణాలు వెలుగు చూస్తున్న విషయాన్ని మరి ప్రజలందరూ గమనించాలి. ఒకవైపు మరి రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి ఈ విధంగా ఉంటే రైతుల దుస్థితి మాత్రం ఈ విధంగా నెలకొన్నది. ఏదైతే రోడ్ల మీద మరి కొట్టుకపోతున్న ధాన్యం, అకాల వర్షాలకు సకాలంలో కొనుగోలు లేక కొట్టుకపోతున్న ధాన్యాన్ని కుప్ప చేసుకొని ఆరబెట్టుకుంటున్న దుస్థితిలో ఉన్నారు ఇలా రైతులు. అకాల వర్షం అన్నదాతలకు కోలుకోవాలని దెబ్బతీస్తున్నది. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతన్న కంటి మీద కునుకును దూరం చేస్తున్నాయి. కల్లాలు కేంద్రాల్లోని వడ్లు కళ్ళ ముందే తడిసి ముద్దవుతుంటే రైతుల కంట కన్నీరు వస్తున్నది అని చెప్పి ఇక్కడ మరి రైతుల దుస్థితికి సంబంధించిన ఫోటోని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేదు, దీని మీద సమీక్ష లేదు. మరి ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిండ్రు. మరి ఇప్పుడు దాన్ని కొనే దిక్కు లేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ రైతు బంధుకు సంబంధించి మరి ఏదైతే అది రైతు బంధు అనేది పెట్టుబడి సాయం, మరి మీరంతా కూడా పంటలన్నీ పూర్తయినాక కూడా ఇంకా రైతు బంధు వేయకుండా ఉంటే ఎట్లా? ఈసారి రైతు బంధును జూన్లోనే ఇవ్వాలని చెప్పి ఇక్కడ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా రైతు బంధును మీరు రైతు భరోసా అన్నారు, 5,000 7,500 చేస్తా అన్నారు. కాబట్టి మరి ఎకరాకు 7,500 విడుదల చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. బోనస్ పథకం బోగస్ గా మారింది, సన్నాలకే బోనస్ అని ముందు చెప్తే కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకపోయేవి అని చెప్పి బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఏదైతే మరి ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా మరి వరికి 500 బోనస్ ఇస్తా అన్నారు. తీరా పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత ఇప్పటికే 2 పంటలకు ఎగ్గొట్టిన ప్రభుత్వం మరి తాజాగా 3వ పంటకు సన్నబియ్యానికి సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అని చెప్తున్న పరిస్థితిని మరి మీరే ముందే కనుక చెప్పినట్టయితే మీకు డిపాజిట్ కూడా దక్కేవి కావని చెప్పి ఇక్కడ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కేబినెట్ హంగామా, ఈసీ నుంచి అనుమతి రాలేదన్న సర్కార్, అటు ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ప్రచారం, మరోవైపు అమల్లో లోక్సభ ఎన్నికల కోడ్, 11 మంది మంత్రుల్లో 3 లేనే లేరు, అయినా మంత్రివర్గ సమావేశం అంటూ ప్రచారం, ఎజెండాను ముందే లీక్ చేసిన ప్రభుత్వం, అనుమతికి ఢిల్లీ వెళ్తామని తాజా ప్రకటన. నిన్నటి రోజున కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏదైతే చెప్పిండో అది అయ్యేది కాదు, పోయేది కాదని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రికి తెలుసు, మంత్రులకు తెలుసు, సిఎస్ కూడా తెలుసు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. ఒకవైపు లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్నది, మరోవైపు మరి ఖమ్మం, నల్గొండ, వరంగల్ కు సంబంధించి మరి ఎమ్మెల్సీ కోడ్ కూడా 27వ తారీఖు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు కేబినెట్ సమావేశం పెట్టుకుంటే ఈసీ ఎలాగో అనుమతి ఇవ్వదని చెప్పి తెలిసినప్పటికీ కూడా కేవలం ప్రజల లోపల మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మాత్రమే, అంటే మేము రుణమాఫీ మీద చిత్తశుద్ధితో ఉన్నాం, ధాన్యం కొనుగోలు మీద చిత్తశుద్ధితో ఉన్నాం, అయినప్పటికీ ఈసీ మాకు అనుమతి ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మీరు కనుక నిజంగానే ధాన్యం కొనుగోలు చేయాలంటే కేబినెట్ సమావేశమే అవసరం లేదు. మీరు తడిసిన ధాన్యాన్ని మరి అదేవిధంగా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా తక్షణం కొనుగోలు చేయాలని అధికారులతో సమీక్ష నిర్వహించి మరి వాటిని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉండే. కానీ కేవలం ప్రచార ఆర్భాటానికి మాత్రమే రేవంత్ ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉన్నది. తాబేదార్ పత్రికలు వాటికి వంతపాడుతున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చుగా. బరాజులపై మళ్లీ అధ్యయనం, సిడబ్ల్యూపీఆర్ఎస్ తో చేయించాలని నిర్ణయం, ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కాళేశ్వరం బరాజులను పరిశీలించాలన్న ఆదేశాలు, ఎన్డీఎస్ఏ కమిటీ సిఫారసుల అమలుపై చర్చ అని చెప్పి ఏదైతే మరి ఎన్డీఎస్ఏ అధికారులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారులు దాన్ని తక్షణం మరమ్మతులు చేయాలని చెప్పి మధ్యంతర నివేదిక ఇచ్చారు. మరోవైపు ఏదైతే జస్టిస్ చంద్రఘోష్ మరి కమిషన్ ఏదైతే ఉన్నదో అది కూడా తక్షణం ముందు మీరు వర్షాకాలంలోపు బరాజును మరి అవసరమైన మరమ్మతులు చేయండి అని చెప్పిండు. గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పెద్దలు కూడా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సహా
బీఆర్ఎస్ నేతలందరూ కూడా ముందు మరమ్మతులు చేయండి, మీరు ఎలాంటి విచారణ అయినా చేసుకోండి, కానీ ముందుగా బరాజును మరి తక్షణం మరమ్మతులు చేసి రైతులకు నీళ్ళు అందించే ప్రక్రియ చేపట్టండి. నీళ్ళన్నింటినీ వృధాగా పోతా ఉన్నాయి, వాటిని ముందుగా కాఫర్ డ్యామ్ కట్టి నీటిని అందుకు పైకి ఎత్తిపోయండి అని చెప్తే రేవంత్ సర్కార్ కేవలం ఓట్ల కోసం కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఈరోజు రాష్ట్రంలో కరువును సృష్టించింది. ఈరోజు మళ్ళీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దాన్ని తప్పక రిపేర్ చేయక తప్పని పరిస్థితి. దీని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం గత మరి ఏప్రిల్ మార్చ్ అదేవిధంగా ఫిబ్రవరి నెలల్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. తక్షణం మరమ్మతులు చేయాలి, ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయక తప్పదు. కాళేశ్వరమే రాష్ట్రానికి దిక్కు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దిక్కు. అటు కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగో మరమ్మతులు చేపట్టగా తప్పదు కాబట్టి ఎన్నికల కోసం మరి ప్రాజెక్టును పణంగా పెట్టి రైతుల మరి పొలాలను ఎండబెట్టి ఈ విధంగా మరి ఎలక్షన్ రాజకీయం చేయడం తగదని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా ఒప్పుకోని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ములుగు జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో రైతుల అవస్థలు, గుండె బరువెక్కుతోంది తడిసిన వాటిలో రైతుల కడగండ్లు. రేవంత్ అన్న మా దిక్కు చూడవా, ఎవరు మాకు అండ, మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారు, రోజుల తరబడి సెంటర్ దగ్గర నిరీక్షణ అయినా కానరాని కొనుగోలు అని చెప్పి ఒకవైపు ఇంకా ఏదైతే కోతలు చివరి దశలో ఉన్నాయో అవి కూడా మరి నేలమట్టం అవుతున్న పరిస్థితి. మరోవైపు రైతులు మరి కరువు కాటకాలన్నింటినీ దాటుకుంటూ వచ్చినా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని అకాల వర్షాలకు నష్టపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతులు ఈ విధంగా మరి ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మరి ఇక్కడ గాంధీ కుటుంబం సేవలో తరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఒక మరి ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. రాహుల్ సేవలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాయబరేలకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్, రాష్ట్ర రైతాంగం సమస్యలు పట్టణమైన కేరళ, కర్ణాటకలలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ త్వరలో యూపీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి, ఒడిశాలో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం బట్టి, మహారాష్ట్రలో మంత్రి పొంగులేటి. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే, ఆ కుటుంబం కోసమేనా మిమ్మల్ని గెలిపించింది అని చెప్పి ప్రజలు అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒకవైపు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే మంత్రులు మాత్రం తమకేమి పట్టనట్టు మరి ఇక్కడ గాంధీ కుటుంబం సేవలో తరిస్తా ఉన్నారు. మరోవైపు ప్రచారానికే పరిమితమైంది. ఇప్పటికే ఎంపీ ఎన్నికల సమయంలో మరి నేను సీఎం కాదు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అని చెప్పి స్వయంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటి కూడా ఇంకా పరిపాలన మీద మరి ఇక్కడ దృష్టి సారించకుండా కేవలం మరి ఏదైతే ప్రచార ఆర్భాటం మీద డైవర్షన్ మీదే ఆధారపడి ఉన్నాడు. ఇక రుణమాఫీపై మరో సాకు కేబినెట్ భేటీ, పెద్ద డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరుతేరిన రేవంత్ సర్కార్ హామీలపై తప్పించుకునే ధోరణి, ఈసీపైకి నెపం నెట్టే ప్రయత్నం. ఆగస్టు 15న ఒట్టు గట్టు మీద పెట్టేశారా సీఎం రేవంత్ రెడ్డి, మాట మీద నిలబడరా అంటే నిలబడరనే మరి ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైన విషయం. ఏదైతే ఆగస్టు 15వ తేదీన రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి కనబడ్డ దేవుడి మీద అలా ఒట్టేసిన రేవంత్ రెడ్డి మరి కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి అంటే అధికారులతోటి ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఆయన నోటికొచ్చిన వాగ్దానాన్ని చేసిండు. తీరా ఇప్పుడు ఆగస్టు 15 లోపు మరి అది సాధ్యాసాధ్యాలపై అధికారులతోటి సంప్రదిస్తే దానికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటుకు మరి రుణం ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆదాయ వనరులను మరి చూపించాలి. మనకి ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం మన నెల ఎంత వస్తుంది, దాన్ని నెల ఎంత పే చేయగలుగుతామని చెప్పి చెప్పాలి అని చెప్పి అధికారులు చెప్పడంతో మరి దానికి క్యాబినెట్ ఆమోదం కూడా కావాలి. ఇవన్నీ అయ్యే వరకు లేట్ అవుతుంది అని చెప్పి ప్రజల దృష్టి మరల్చేందుకు, డైవర్షన్ చేసేందుకు ఇక్కడ అనుమతి లభించేదని తెలిసినప్పటికీ కూడా నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడ ప్రచార ఆర్భాటానికి తెరదీసింది. 1000 కోట్ల కుంభకోణానికి సంబంధించి పెద్ద సుదర్శన్ రెడ్డి ఆరోపణలు చేస్తే మరోవైపు ప్రభుత్వం కూలితే మాకు సంబంధం లేదంటున్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వం కూలితే మాకు సంబంధం లేదు, వాళ్ళే కూలగొట్టుకుంటే మేమేం చేస్తాం రేవంత్ సర్కార్ పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణలను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఏదైతే మరి ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు, కానీ వాళ్ళు కూల్చుకుంటే మేమేం చేయలేం, మాకైతే సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభం అనేది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మేడకు, కాంగ్రెస్ ప్రభుత్వం మేడకు చుట్టుకునే అవకాశం ఉన్నది. గతంలో తెలుగుదేశం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో ఏదైతే ఎన్టీ రామారావుకు ఆగస్టు సంక్షోభం ఎదురైంది, అదేవిధంగా చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఆగస్టు మన జూన్ జూలై రాగానే ఆగస్టు సంక్షోభానికి సంబంధించి వణికిపోయే మరి వార్తలు మనం ఎన్నో విన్నాం. అందులో భాగంగా అదే వారసత్వం ఇప్పుడు పుచ్చుకున్న రేవంత్ రెడ్డి కూడా ఆగస్టు సంక్షోభం
మరి ఎదురుగానున్నదని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక పాలన చేత కాదు, హామీలు అమలు చేసే శక్తి కాంగ్రెస్ కు లేదు. రైతులకు మొండ చేయి చూపించారు. కర్ణాటకలో ధాన్యం అమ్ముకుంటున్నారు. సీట్లు రావనే టెన్షన్ లో రేవంత్ ఉన్నారు. సీఎం రేవంత్ పై బీజేపీ నేతల మండిపాటని చెప్పి ఏదైతే డీకే అరుణ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేసింది. పాలన చేత కాదు, అదేవిధంగా హామీలు అమలు చేసే శక్తి కాంగ్రెస్ కు లేదు, కేవలం ఎన్నికల కోసమే అబద్ధాలు ఆడిరని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఖమ్మం మరి వరంగల్ నల్గొండ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నదో, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నిక, దానిలో అధికార స్వరాలు కాదు ధిక్కార స్వరాలు కావాలి. రాకేష్ రెడ్డి రైతు బిడ్డ, ప్రశ్నించే తత్వం సేవాగుణం ఉన్నాడు, పట్టభద్రుల గొంతుగా నిలుస్తాడు సోషల్ మీడియాలో కేటీఆర్ అని చెప్పి మరి అక్కడ ఏదైతే మరి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే తీన్మార్ మల్లన్న ఒకవైపు, ప్రజల కోసం అండగా నిలిచే ఉన్నత విద్యావంతుడు, ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రాకేష్ రెడ్డి ఒకవైపు నిలబడ్డరు. మరి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఏదైతే మాయమాటలు చెప్పి మరి విద్యార్థులను అదే విధంగా నిరుద్యోగులను మోసం చేసి మరి తాను మాత్రం లక్షలాది రూపాయలు సంపాదించి కోటీశ్వరునిగా ఎదిగిండో ఆ తీన్మార్ మల్లన్న ఒకవైపు, మరి కోట్ల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చిండు రాకేష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. మరి గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, మేధావులు ఆలోచించాలని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఇంజనీరింగ్ లో 74%, అగ్రి ఫార్మాలో 89%. తెలంగాణ ఎఫ్సెట్ ఫలితాలు విడుదల. టాప్ 10 ర్యాంకులు సమానంగా పంచుకున్న తెలంగాణ ఏపీ విద్యార్థులు. 2 విభాగాల్లో ఫస్ట్ ర్యాంకులు మాత్రం ఏపీకే. గత 2 ఏళ్లతో పోలిస్తే తగ్గిన అర్హులు, వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పి ఏదైతే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అదేవిధంగా ఫార్మా సంబంధించిన వెబ్సైట్ లో మరి ఇంజనీరింగ్ లో 74, అగ్రి ఫార్మాలో 89% ఇక్కడ ఉత్తీర్ణులు అయితే అందులో టాప్ 10 ర్యాంకులలో ఇటు తెలంగాణ అటు ఏపీ విద్యార్థులు సరిసమానంగా పంచుకున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన చర్యలన్నింటినీ తీసుకోవాలి. నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే కఠిన చర్యలు. అదే సమయంలో బ్యారేజీలకు తదుపరి పరీక్షలు జరపాలి. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై చర్యల దిశగా అడుగులు అని చెప్పి ఈ రోజు మన చేతులు కాలినాక ఆకులు పట్టడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ సర్కార్. ఎన్నికల కోసం మరి కాళేశ్వరం ప్రాజెక్టును అలాగే నిర్లక్ష్యంగా వదిలేసిండ్రు. కావాలనే మరి అక్కడ నిరర్ధక ప్రాజెక్టుగా చూపించాలి, ప్రజల మెదళ్లలో విషం నింపాలని ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు టైం తన్నుకొస్తా ఉంది. నెల రోజులు కూడా లేదు వర్షాకాలం సీజను. మరి నెల రోజుల్లోనే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి. ఒకవైపు ఎన్డీఎస్ఏ నిపుణులు, అదే విధంగా వీళ్ళు ఏదైతే కమిషన్ వేసిండ్రో ఆ జస్టిస్ కమిషన్, ఆ జస్టిస్ ఘోష్ కూడా తక్షణం మరమ్మతులు చేయాలని చెప్పి నువ్వు ఇదే విషయాన్ని బీఆర్ఎస్ చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే కనుక మరమ్మతులు కనుక ప్రారంభించినట్టయితే ఇప్పటికే ప్రాజెక్టు పునరుద్ధరణ కూడా పూర్తయ్యే అవకాశం ఉండేది. ఈరోజు కాఫర్ డ్యామ్ వాళ్ళు నిర్మాణం చేపట్టిన ఒకవైపు ఏదైతే నిర్మాణ సంస్థ ఉన్నదో వాళ్ళు అనుబంధంగా మరి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పినప్పటికీ కూడా కాఫర్ డ్యామ్ ను ప్రారంభిస్తే అన్నారంలో ఉన్న నీటిని కూడా వదిలేయడంతో వాళ్ళు నిర్మాణం చేసిన కాఫర్ డ్యామ్ కూడా అక్కడ కొట్టుకపోయింది. ఒకవైపు ఎలాంటి సంస్థ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మరమ్మతు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. నిబంధనల ప్రకారమే వెళ్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పి ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వాళ్ళ మీద మరి చర్యలు తీసుకోవాలి చట్టపరంగా అంటా ఉన్నది. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి సంస్థ చేతిలో ఆల్రెడీ వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా మళ్ళీ దీన్ని నాంచి వేసే ధోరణితోటి కాకుండా తక్షణం దాన్ని మరమ్మతులు చేపట్టినైతే తాత్కాలికంగానైనా ఈ వర్షాకాలం వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటది. ఇప్పటి వరకు దానికి కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్ళన్నింటినీ కూడా మరి ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కు తరలించి అక్కడ నుంచి పైకెత్తి పోసుకున్నట్టయితే రిజర్వాయర్లు, అదేవిధంగా చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం ఉంటది. ఇంకా తాత్సారం చేసినట్టయితే వర్షాకాలం సీజన్ లో కూడా మరి జనాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది, రైతులకు సాగునీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి. ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ఈసీ అనుమతి లేక శనివారంతో ఆగిన సమావేశం రోజంతా సచివాలయంలో మంత్రులు నిరీక్షణ. రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి సోమవారం ఎదురు చూసి తర్వాత చెలో ఢిల్లీ. రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్నాం, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు అని చెప్తా ఉన్నాడు. నిర్ణయాలే తీసుకోనప్పుడు మరి ఏదైతే కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా అధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం ఏమున్నది. ఏదైతే ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, అదే విధంగా ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి సంబంధిత శాఖల అధికారులతోటి సమీక్ష నిర్వహించి వాళ్ళను
మరి వేగంగా పనులు చేయడానికి పురమాయిస్తే సరిపోయే అవకాశాన్ని ఇక్కడ కేవలం ప్రచారానికి వాడుకుంటున్న పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. దానికి ఈ తాబేదారు పత్రికలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక గొప్ప విషయంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏదో చేయాలనుకుంటే ఈసీ అడ్డుకుంటున్నారు అన్న చందంగా ఇక్కడ వార్తను ప్రచురించింది తాబేదారు ఆంధ్రజ్యోతి పత్రిక. స్థానికానికి రిజర్వేషన్ల శాఖ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బీసీలు మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీం ఆదేశాలు. ఎస్సీ ఎస్టీలకు పోను బీసీలకు ఎంత శాతం అనే ప్రశ్నలు. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసిన గత సర్కార్ ఎలా వెళ్దామనే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం. జూన్ చివరిలో ఎన్నికలంటే కులగణన పూర్తవుతుందా? ఒకవేళ అయినా రిజర్వేషన్లు 50% మించితే మరో చిక్కు అని చెప్పి ఏదైతే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన బీసీల జనాభాకు ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు కల్పిస్తామంటా ఉన్నారు. మరోవైపు బీసీల జనాభా మరి 50% వరకు ఉంటుంది. మరి ఇక్కడ బీసీల జనాభాకు ప్రకారం చేస్తే ఇక్కడ 80% రిజర్వేషన్లు పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి 50% మించద్దని చెప్తా ఉన్న పరిస్థితిని ఒకసారి మనం ఇక్కడ గమనించాలి సుప్రీంకోర్టుది. మరి ఇక్కడ కాంగ్రెస్ మాత్రం మేము బీసీ కులగణన చేపట్టి వాళ్ళ జనాభా మరి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు జూన్ నెలాఖరులో ఎన్నికలకు పోతే ఈ అంశం మరి కొలికొచ్చే అవకాశం లేదని చెప్పి దానిలో తాబేదారు పత్రికనే ప్రచురించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే. మంత్రి ఉత్తమ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఎస్సీ నివేదికపై సుదీర్ఘ చర్చ. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు వెనకాడొద్దని స్పష్టీకరణ. వచ్చే వారంలో ప్రాజెక్టు వద్దకు సీఎం అని చెప్పి మల్లో నాటకానికి తెరలేపుతాడు సీఎం రేవంత్ రెడ్డి. దాన్ని తక్షణం అనుబంధ అగ్రిమెంట్ చేసుకొని లేదంటే ఆ నిపుణులను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది ముందుకు పోకుండా మళ్ళీ దీని మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా మేడిగడ్డ పునరుద్ధరణ మరి తప్పని పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరైతే వీళ్ళ కమిషన్ ఏర్పాటు చేసిందో, ఎవరైతే వీళ్ళు నిపుణుల కమిటీ చేసిందో ఆ 2 కమిటీలు కూడా మరి ఖచ్చితంగా తక్షణం మరి పునరుద్ధరణ చేయాలి, అదేవిధంగా మరమ్మతులు చేయాలని చెప్తున్న పరిస్థితి. గతంలోనే ప్రారంభించినట్టయితే ఇప్పటికే మరి పునరుద్ధరణ పూర్తయ్యేది. ఒకవైపు వర్షాకాలం ముచ్చుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళ నిస్సహాయత, అదేవిధంగా వీళ్ళ నిర్లక్ష్య ధోరణి రైతులందరికీ తెలిసిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి దాని నుంచి గట్టెక్కే ప్రయత్నంలో భాగంగా మరోవైపు నిర్మాణ సంస్థ మీద నెపం నెట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు నిలబడాయని తెలిసినా కూడా ప్రజలను డైవర్షన్ చేసి వాళ్ళ మీద అది పెట్టి ఈ పాపం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక ముందస్తు వానాకాలం మే 2వ వారం నుంచే వర్షాలు. మరో 7 రోజులు కురిసే అవకాశం. ఋతుపవనాల రాకకు సానుకూలత. శనివారం కుండపోతతో హైదరాబాద్లో అవస్థలు. ఏదైతే ఇక్కడ మేలో ఎండలు బగబగమంటున్న పరిస్థితుల్లో పక్కన వర్షాకాలం స్టార్ట్ అయింది. మరి 2వ వారం నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరి మళ్ళీ వర్షాలు ఇదే కొనసాగుతాయా లేదంటే మళ్ళీ ఎండ తన ప్రతాపం చూపిస్తుందో కానీ ఈ అకాల వర్షంతో మాత్రం రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. RRR అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి. నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ భూసేకరణలో జాప్యం. గడువు ముగియడంతో మునుపటి దరఖాస్తు రద్దు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవడంతో మునుపటి ప్రతిపాదనలు దరఖాస్తు రద్దయినట్లు సమాచారం. ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలోని కొంత నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్లేలా అలైన్మెంట్ ను రూపొందించారు. దక్షిణ భాగాన్ని చౌటుప్పల్, హనుమగల్లు, షాద్నగర్, సంగారెడ్డి మీదుగా సుమారు 186 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ భూమిని సేకరించేందుకు కేంద్ర రాష్ట్ర అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు దరఖాస్తు సమర్పించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. ఈ లోపు దరఖాస్తు గడువు తీరిపోయిందని సమాచారం. రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం నిర్మించిన సమీక్ష సమావేశం సందర్భంగా నర్సాపూర్ అటవీ భూసేకరణ అంశం తెరపైకి వచ్చింది అని చెప్పి ఏదైతే పరిపాలనలో మరి అనుభవం లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళ పరిపాలనకు సంబంధించిన అంశాన్ని మనం గమనించవచ్చు. త్రిబులార్కు సంబంధించి ఏదైతే మరి రీజనల్ రింగ్ రోడ్డుకు మరి దానికి సంబంధిత పగడ్బందీగా పోవాలి. ఆ పగడ్బందీగా పోవాలంటే అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన మంత్రులు ఇక్కడ 5 నెలలుగా ఎన్నికల కోలాహలంలో మునిగి తేలడంతో ఇక్కడ దరఖాస్తు గడువు కాస్త తీరిపోయింది. మళ్ళీ కథ మొదలుకి వచ్చింది. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ కథ ఈ మధ్య తేలే అవకాశాలు కూడా సన్నగిలినాయి. స్థానిక వార్తల విషయానికి వస్తే ఆగమవుతున్న రైతులు, పత్తాలేని మంత్రులు.
6 నెలలుగా ఉమ్మడి జిల్లా ముఖమే చూడని ఇన్ఛార్జ్ మంత్రి. కొనుగోలులో ఇబ్బందులపై కనీస సమీక్షలు కరువు. అకాల వర్షంతో అన్నదాత అరిగోస. కేంద్రాల్లో తడుస్తున్న వడ్ల రాశులు. మరో 3 రోజులు వానలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు. కొనుగోలు వేగవంతం చేయకపోతే మరింత నష్టమే. అన్నదాతల్లో ఆందోళన. ఏదైతే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని వేసిండు. మరి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. దానికి పౌర సరఫరాల శాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా ఆయన జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దానికి సంబంధించి కొనుగోలు విషయంలో కూడా మరి ఇప్పటి వరకు ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టడం లేదు. ఒకవైపు ధాన్యం నడిచిపోయి అన్నదాతలు అరిగోసలు పడుతున్న పరిస్థితి, ఒకవైపు రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపు ఇసుక మట్టి మరి దోచుకపోతా ఉన్నారు. మూలవాగును తోడేస్తున్నారు. మామిడిపల్లి ఇసుక రీచ్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు. బావులు బోర్లలో అడగడుతున్న భూగర్భ జలాలు. దాదాపు 200 ఎకరాలకు నీరందం దుస్థితి. ఆగ్రహించిన గ్రామ రైతులు తవ్వకాలు అడ్డుకొని ఆందోళన. కోనరావుపేట చందుర్తి రుద్రంగి మండలాల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మామిడిపల్లి మూలవాగులో ఇసుక రీచ్ను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరం ఉన్న వారు సర్కారుకు నగదు చెల్లించి వారానికి 2 సార్లు ఇసుకను తరలించేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇదే ఆధారంగా భావించిన కొంతమంది ట్రాక్టర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టారు. సర్కారు అనుమతించిన చోట కాకుండా ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో ఇసుకను తవ్వుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు మరి ఆవురావురు అని ఉంటున్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇసుకను బొక్కేస్తున్నారు, మట్టిని బొక్కేస్తున్నారు. మరి ఇక్కడ జూలపల్లిలో చూసినాం మనం, వందలాది లారీలు రోజు మరి వెళ్తున్నాయి. వాళ్ళు తీసుకునే కేవలం 4000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్. 2.5 లక్షలు కట్టిండు. 2.5 లక్షలు మరి ఇక్కడ రాయల్టీ కట్టి మరి కోట్లాది రూపాయల మట్టిని తరలించుకోపోతా ఉన్నారు. మరోవైపు అధికారులే వాళ్ళకి వచ్చి వంత పడతా ఉన్నారు. ఎవరి మీద అయితే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కకు పెట్టి ఆయనే సూచనల మేరకు, ఆయనే ఉన్నతాధికారి అయినట్టు ఆయన ఆదేశాల మేరకు ఈయన ప్రెస్ కు అడ్రస్ చేస్తున్న విషయాన్ని కూడా గమనించిన కరీంనగర్ ఏదైతే పెద్దపల్లికి సంబంధించి మైనింగ్ అధికారి ఈ విధంగా అధికారులే వంత పడతా ఉంటే, అంటే కాపాడాల్సిన వాళ్ళే వాళ్ళకు వంత పడతా ఉంటే ఇక వనరులను కాపాడేది ఎవరు? ఇక్కడ మంత్రులందరూ మరి వాళ్ళ అనుచరులను మీ ఇష్టం ఉన్నట్టు దోచుకొని అని చెప్తున్న పరిస్థితి. మంత్రి నియోజకవర్గంలో అయితే మరి ఊరూరా ఇసుక కుప్పలు పోసి అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతం అయితేంది, అదేవిధంగా మానేరు పరివాహక ప్రాంతం అయితేంది, ఇసుకంతా దోపిడీకి గురైతుంది. ఖమ్మంపల్లిలో గుట్టలను దోచుకుపోతా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ చెరువుల మీద పడ్డారు, చెరువులను దోసుకుపోతున్న పరిస్థితి. ఈ విధంగా వనరులు దోపిడీకి గురైతుంటే గతంలో మొసలి కన్నీరు గార్చిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మీ వనరులు దోపిడీకి గురైతున్నాయి, వీటన్నింటినీ కాపాడుకోవాలని చెప్పి మరి అధికారం లేని సమయంలో చెప్పారు. అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడకుండా అందిన కాడికి దోచుకోరని చెప్పి అనుచరులను మరి ఎగేసి వాళ్ళు మరి కన్నులు మూసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా వనరులు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణలో ఇటు రైతులను ఆగం చేసిండు, కానీ కాంగ్రెస్ నాయకులు చోటామోట నాయకుల జేబులు నింపుకోవడానికి మాత్రం అవకాశాలు కల్పించిండు. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లిలో అదేవిధంగా మంత్రిలో నెలకొన్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.